చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు నేను పొద్దున్న రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు చూడండి టైం ఎంత అయింది, 6:43 అయింది. అయితే నేను ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరుతున్నాను అనమాట. ఎక్కడికి? ఇవాళ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ ఈవెంట్కి అనేది నేను వెళ్ళిపోతున్నాను. పొద్దున ఎందుకు వెళ్తున్నాను అంటే ఇప్పుడు ఈ టైంలో అనేది కొంచెం నేను ఆ ఏరియా మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. పబ్లిక్ లేకుండా కొంచెం మనకు కనపడుతుంది ఈవెంట్ ఎలా జరుగుతుంది అనేది. మళ్ళీ వేస్తాడు. పైగా ఏంటంటే ఇప్పుడు చూడండి నేను మొత్తం సెటప్ చేశాను అనమాట. ఇది ఒక షర్ట్ అనమాట. ప్రస్తుతం నేను ఒక టీ షర్ట్ వేసుకున్నాను. ఆ షర్ట్ అనేది నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా నీట్గా ఉండాలని షర్ట్ తీసుకెళ్తున్నాను. షర్ట్ వేసుకోవట్లేదు. పైగా ఏంటంటే నేను కెమెరా సెటప్ చేశాను మొత్తం. ఎక్స్ట్రా ఇది పెద్ద లెన్స్ అనమాట. ఆల్రెడీ ఒక లెన్స్ వేసి ఉంది, కానీ ఇది పెద్ద లెన్స్ అనమాట. దూరం నుంచి ఏదైనా క్యాప్చర్ చేయాలంటే మనం చేయొచ్చు, ఫోటో కానీ వీడియో కానీ తీయచ్చు. ప్లస్ నా ఇన్విటేషన్ కార్డు, ఒక నాప్కిన్, అలాగే కింద పవర్ బ్యాంక్ అన్ని సామాన్లు పెట్టుకున్నాను అనమాట. సో అంతమంది రెడీ ఉంది. జస్ట్ ఇక్కడ నుండి ఇప్పుడు బయలుదేరుతాను. మధ్యలో నాకు కల్జోర్ ఒకటి తీసుకోవాలి, ప్లస్ ఒకటి నాకు కొన్ని సామాన్లు ఉన్నాయి. అలా తీసుకుంటూ మధ్యలో వెళ్తాను డైరెక్ట్గా అక్కడికి. అలాగే దారిలో టీ తాగాలని ఉంది. పొద్దున టీ కావాల్సిందే మనకి. సో ఇప్పుడు బయలుదేరుతాం స్పీడ్గా, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. 6 o'clock బయలుదేరాల్సింది, 6:45 అయిపోయింది నాకు. సో ఫస్ట్ అర్జెంట్గా ఇప్పుడు బయలుదేరిపోతాం. ఓకే గైజ్, అయితే నేను బండిలో వెళ్ళిపోతానమాట, కార్లో వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎలా ట్రాఫిక్ ఉంటుంది, పోలీస్ వాళ్ళు ఎలా అక్కడ డైవర్షన్స్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారనేది నాకు ఐడియా లేదు. సో అందువల్ల నేను ఏంటంటే 2 వీలర్లో వెళ్తానమాట. కానీ ఇప్పుడు చూస్తే దీంట్లో పెట్రోల్ కూడా లేదు. అయితే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. అయితే పెట్రోల్ పంప్ వచ్చేసాం అనమాట. ఫుల్ ట్యాంక్ చేసాం. ఇప్పుడు మన బండికి ఫుల్ ట్యాంక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా తోలడంలో. వామ్మో, పొద్దున్న ట్రాఫిక్ ఏంటి ఇక్కడ? అరే వామ్మో, ఏం ట్రాఫిక్ ఉంది అసలు. నేను ఎక్కడి నుంచో తోలి మరి వెళ్తున్నాను. పోలీస్ ఏమో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత బ్రిడ్జ్ దాటడానికి 2 గంటలు పడుతుందని అన్నారు. చూద్దాం ఎంతసేపు పడుతుందో మరి. మనుషులు అయితే మామూలుగా వెళ్ళట్లేదు, మళ్ళీ పండగ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్లస్ మన బ్రిడ్జ్ కూడా ఎంత బాగా ఫ్లాగ్స్తో అనేది డెకరేషన్ చేశారనమాట. చాలా బాగుంది చూడడంలో. ఓ మై గాడ్, జనాభాలో అయితే మామూలుగా లేరు అసలు ఇవాళ. మంచిదేందనమాట, నేను 2 వీలర్లో వచ్చాను. అసలు నేను కార్లో వచ్చి ఉంటే బేలైపోయేవాడిని, ఎక్కడో వెనకాల ఉండేవాడిని. సో గైస్, నేను పాత ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు ఇదే కల్జోడు కావాలి. సో దీనికోసం నేను ఇక్కడికి వచ్చానమాట. ఇది నాది కాదు, రిత్తిక్ది. ఇది సైట్ గ్లాసెస్ అనమాట. లెన్స్ పొద్దున వేసుకున్నాను, కానీ నాకు చాలా ఐలో ఇరిటేషన్ అవుతుంది. దానివల్ల నేను లెన్స్ వేసుకోవట్లేదు. సో ఈ గ్లాస్ నేను వచ్చి రిత్తిక్ దగ్గర తీసుకున్నాను. సో ఆ ఈవెంట్కి వెళ్ళే ముందు ఏదైనా తినేసి వెళ్ళాలని అనుకున్నాను. ఇదిగోండి ఇడ్లీను బజ్జీ తింటున్నాను ఇక్కడ అనమాట. ఇక్కడ ఏదో హోటల్, చిన్న హోటల్లా కనిపించింది. ఏలూరు రోడ్లో ఉందన్నమాట. వెళ్ళే దారిలో కనిపిస్తే ఇక్కడ తింటున్నాను. కానీ వేడిగా చాలా బాగుంది. పైగా ఆ తర్వాత అక్కడ ఆకలి వస్తుంది. అక్కడ అందరితో మనం ఆ ఈవెంట్లో ఉన్నప్పుడు ఆకలి వస్తే బాగోదు కదా, అందుకని ముందే తినేస్తాం. సో గైస్, ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది అనమాట మంది. అయితే ఇక్కడ నుండి ఇప్పుడు బయలుదేరదాము. చూడండి టైం ఎంత అయింది. టైం ఇప్పుడు 8 o'clock అయింది కరెక్ట్గా. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇవాళ. నాకు నిజంగానే చాలా నవ్వు వస్తుంది. మంచిదేంది, నేను అసలు నేను బండి వేసుకొచ్చాను, కార్ వేసుకురాలా. చాలా బాగుందన్నమాట. ఇలాంటి ట్రాఫిక్లో ఇలాంటి 2 వీలర్ కరెక్ట్. ఓకే గైస్, అయితే ఏమైందంటే నేను అక్కడి నుంచి వచ్చానమాట. అలా వెళ్ళి అంటే ఆ దూరం దాకా వెళ్ళి అలా వస్తున్నాను అనమాట. ఇక్కడ కింద ఒక అండర్ పాస్ కనపడుతున్నాయి కదా కార్స్ ఉన్నాయి. సో దీని ఎదురుగానే వెళ్ళే రోడ్డు ఉందన్నమాట మధ్యలో. ఒకవేళ ఈ రోడ్లో నేను వెళ్ళేదనుకోండి, ఇప్పుడు జస్ట్ మ్యాప్ చూసాను అనమాట. అయితే అది ఇంకా స్ట్రైట్ వెళ్ళి తిరిగి మళ్ళీ బ్యాక్ అటువైపు రావాలని అంటుంది ఎయిర్పోర్ట్ అనేది, అంటే మన వెన్యూ ప్లేస్ అనేది. కానీ నేను ఇప్పుడు మ్యాప్లో చెక్ చేస్తే మనకి ఇక్కడ దారి ఉందన్నమాట. ఇక్కడ కింద నుంచి ఎలా స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ మనం అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. వామ్మో, కిందకి వస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉంది ఏంటి నాకు అర్థం కాదు అసలు. అలా ఏంటో ప్రతి చోట ట్రాఫికే. నేను పైనుంచి వెళ్ళానమాట. ఇప్పుడు కిందకి వస్తే నేను అనుకున్నాను ఈ కింద నుంచి వెళ్తే షార్ట్ కట్ అయిపోయింది, త్వరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. మ్యాప్లో కూడా క్లియర్ ఉందని చూపిస్తుంది. వస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్, అక్కడ బ్లాక్ చేశారనమాట పోలీస్ వాళ్ళ దారి. అలాగే మళ్ళీ రిటర్న్ తిప్పేశాను అనమాట. అది కూడా అక్కడి నుంచి వచ్చాను, రిటర్న్ తిప్పేసి మళ్ళీ ఇదే దారికి వెళ్తున్నాను. ఇదే బెటర్ అనమాట. అసలు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళాల్సింది వస్తుంది. చూడండి ఎంత సన్నగా ఉంది ఈ రోడ్డు.
స్లమ్ ఏరియా అనమాట. కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, 9 అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడు రీచ్ అవుతానో అర్థం కావట్లేదు. గైస్ నా దగ్గర విఐపి పాస్ ఉంది, అయినా ఉపయోగం లేదు, వీళ్ళు పంపించట్లేదు. పోలీస్ వాళ్ళు ఇక్కడ ఒక పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ అక్కడ ఒక పోలీస్ వాళ్ళు ఉన్నారు, నాకు హెల్ప్ చేశారు, ఒక దారి చూపించారు. నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక నేను అక్కడ ఉన్నాను, పోలీసు వాళ్ళు అక్కడ ఆపుతున్నారనమాట. ఆయన ఒక దారి చెప్పారు, ఈ సందు నుంచి వెళ్తే మళ్ళీ అలా తిరిగి అక్కడ బ్లూ బాక్స్ మీకు బ్లూ బోర్డు కనిపిస్తుంది, దాని బ్యాక్ సైడ్ సందు ఉందన్నమాట, అక్కడ నుంచి బయట రావచ్చు. అంటే పోలీస్ వాళ్ళు డిఫెండ్ అయిపోద్ది. పోలీస్ వాడే నాకు హెల్ప్ చేశాడు, భలేవాడు అసలు. చూసారా, చెప్పానా నేను, ఆ పోలీసు వాళ్ళు అవతల వైపు ఉన్నారు చూడ, అందరూ అలా అక్కడ నుంచొని ఉన్నారనమాట. అయితే నేనేం చేశాను, ఆ బ్యాక్ సైడ్ సందు నుంచి వెళ్ళి ఈ సందు నుంచి బయటకు వచ్చేసాను అనమాట. ఓకే, ఒకరి చోటు నుంచి దాటేసి వస్తే ఇప్పుడు ఇంకో చోట్ల పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపట్టలేదు అనమాట. పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపుతున్నారు. మళ్ళీ అలాగే నేనేం చేశానంటే అలా వెళ్ళి ఇలా వచ్చేసాను అనమాట, పోలీసు వాళ్ళు దాటేశాను. షేక్ ఆడిస్తాను రా. సో గైస్, ఆఖరికి నేను ఇక్కడికి వచ్చేసాను, నా బండి అనేది ఇక్కడ పార్క్ చేశాను. ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడే, జస్ట్ ఇలా సందు బయటకు వెళ్తే ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉండేది. మన వెన్యూ జస్ట్ కొంచెం ముందుకు, ఇంకా 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఆ 1/2 కిలోమీటర్ ముందులో మన ఎయిర్పోర్ట్ వెన్యూ అనేది మనకి తెలిసిపోద్ది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి త్వరగా సామాన్లు తీసుకొని మన కెమెరా ఉన్నాయి అన్నీ సెటప్ చేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నా మొత్తం వీడియో రికార్డింగ్ అనేది కెమెరాతో చేస్తాను. ఇదిగో మన కెమెరా ఎక్కడే ఉంది, సో దీంతోనే రికార్డ్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు నేను షర్ట్ చేంజ్ చేసి బయలుదేరిపాను అనమాట. సో అయితే ఇక్కడ నుండి ఇప్పుడు వెళ్దాం, డైరెక్ట్గా వాకింగ్ చేస్తూ వెళ్ళాలి. ఇంకా నేను నా కెమెరా కూడా అనేది చూడండి, ఇది కెమెరా కూడా తీసుకున్నాను. మనకి లాంగ్ షార్ట్స్ తీయాలన్నా, వీడియో రికార్డ్ చేయాలన్నా, ఫోటో తీయాలన్నా మనకి ఈ కెమెరా DSLR ఉంది, ఇదే మనకి ఇప్పుడు పనికి వస్తుంది. మనకి ఇక్కడ ఏమో ఫ్రీగా బటర్ మిల్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి సేవ అన్నమాట. ఇలా వచ్చే వాళ్ళందరూ ఎంత దూరం నుంచి వస్తారు, వాళ్ళందరికీ ఇలా దాహం వేస్తూ ఉంటుంది. ఎవరు ఏం క్యారీ చేయరు, చూడండి ఏం పట్టుకొని తిరగరు అనమాట. వాళ్ళకి ఇలా బటర్ మిల్క్ ఇస్తే ఎంత బాగుంటుంది. గైస్ ఇది చూడండి, మనకి ఏమో బటర్ మిల్క్ కూడా ఇచ్చారు కదా, దాంతోపాటు ఇలా డస్ట్బిన్ కూడా అనమాట. ఎవరు కింద పడేయకుండా నీట్గా ఉంచడానికి ఇలా సెటప్ చేశారు. ఓకే, గుడ్ ఐడియా, చాలా మంచి పని చేస్తున్నారు. ఇలా ఉండాలన్నమాట. ఓన్లీ ఇవ్వడమే కాదు, డస్ట్బిన్ క్లీనింగ్ అనేది కూడా ఉండాలి. ఇది క్లీన్ చేయడానికి కూడా మనుషులు ఉన్నారనమాట, బాగా VMC వాళ్ళు ఉన్నారు. సో వెరీ గుడ్ థింగ్. పోలీస్ వాళ్ళు పాపం చాలా టైర్డ్ అయిపోయారు. పైన నుంచి ఇప్పుడే వెళ్ళింది ఏరోప్లేన్. బాయ్. దారిలో చూడండి నాకేం కనిపించింది, ఇక్కడ పల్లీలు కూడా అమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్దాం ఇలాగే. పొద్దునేమో వాతావరణం బాగుంది, కానీ ఇప్పుడు చూస్తే సడన్ గా వాతావరణం అనేది మారిపోయింది, ఎండగా వచ్చేసింది అనమాట. పొద్దున ఎంతో చల్లగా బాగుందండి బయలుదేరినప్పుడు, కానీ ఇప్పుడు ఏమో బాగా అలసిపోయింది ఇప్పుడే ఈ నడిచేసరికి. ఓకే, నాకు దారిలో ఏమో ఇక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది అనమాట. అయితే నేను ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ చేశాను, ఇది తీసుకున్నాను. ఇక్కడ నేను ఫోన్ పే చేయాలంటే కుదరట్లేదు, జామర్ ఆన్ చేశారు, అందుకని చూడండి గెటింగ్ రిసీవర్ డీటెయిల్స్ అని చెప్తుంది. డేటా అనేది పనిచేయట్లేదు అనమాట ఇక్కడ. ఆరెంజ్ ఐస్ క్రీమ్ భలే ఉందబ్బా, సూపర్ ఉంది. ఈ ఎండాకాలంలో ఇది నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. వామ్మో, ఎలా తోస్తున్నారు అందరు చూడండి, ఇక్కడ బేవచ్చంగా తోసేస్తున్నారు. ఓ మై గాడ్, అసలు అందరూ చూడండి ఎలా సంతోషంగా పోలీస్ వాళ్ళు దాటేసి ఇలా బ్యారియర్ ని వచ్చేస్తున్నారు లోపలికి. అందరి సంతోషాల లెవెల్ వేరే అన్నమాట. ఓకే, ఇలాగే నడుస్తూ ఇంకా లోపలికి వచ్చాను. బ్యానర్ చూడండి ఎంత బాగుందో, ప్లస్ జనాభా చూడండి ఎంత ఉంది. టెంట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ఆఖరికి నేను లోపలికి వచ్చేసాను ఇప్పుడు. ఇంకంటే మరీ అంత లోపలికి రాలేదు, కానీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. టెంట్ దగ్గర లోపల ఇప్పుడు ఎంట్రీ కొట్టబోతున్నాను అనమాట. బట్ ఐ థింక్ అలౌ చేస్తున్నారో లేదు, చెకింగ్ ఉందన్నమాట బాగా అయితే ఇక్కడ. ఓకే, ఆఖరికి ఒక చోట దొరికింది లోపల వెళ్ళడానికి, అయితే వెళ్తున్నాను లోపలికి. ఓకే, ఆఖరికి నేను లోపలికి వచ్చేసాను ఇప్పుడు. ఓకే, సంథింగ్ చాలా బాగుంది. అసలు మళ్ళీ తోసుకుంటూ లోపలికి వచ్చేసాను మళ్ళీ, ఏంటో కానీ ఇది విచిత్రంగా. నేను ఏదో దూరం నుండి వీడియో రికార్డ్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. పెద్ద లెన్స్ తెచ్చాను, సో సంథింగ్ ఏదో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను దగ్గరగా కనిపించేటట్టుగా. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఎక్కడ దొరికితే అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూసేదానికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఆంధ్రుల కళ నెరవేరింది. ఏకైక రాజధాని అమరావతి వెరసెల్లబోతుంది. 3 రాజధానులు విధ్వంసం ఓడింది, అభివృద్ధి గెలిచింది. ఆంధ్ర రాష్ట్ర దిశ మారింది. నేటి నుంచి భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిగా సిరులు వికసించబోతుంది. విజనరీ నాయకుడు, సంపద సృష్టించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వ్యక్తులు పొందినా 175 అన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగ్గ గుణపాఠం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం ఖాయం. దేశంలోని యువత విదేశాలకు వలసపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులు కూడా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడి ఈరోజు ముక్త ఖండంతో అభివృద్ధి దిశగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో మళ్ళీ 4వసారి మన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమమునికి విచ్చేయించిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజానికానికి అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఇచ్చిన ప్రజలందరికీ నమస్సమాంజలు. సమిష్టి కృషితో మేమందరూ కృషి చేయడం వల్ల ఆయన మెజారిటీతో గెలిచిండు. మా అందరికీ మంచి చేకూరుతారని ఆశిస్తూ టైగర్ ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా పవన్ కళ్యాణ్ గారు 21 100% రిజల్ట్ తీసుకువచ్చిన ఒక ఏకైక మగాడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఎన్నో అవమానాలు భరించి ఈరోజు ఒక తొక్కి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు. మేము ప్రజలను మమ్మల్ని నమ్ముకున్న ఓట్లేసిన ప్రతి ఓటర్లని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ సమస్యలు తీసుకోవడానికి మేము ముందుంటాము. ఇట్లు జనసేన పార్టీ అధికార ప్రతినిధి చిత్తూరు జిల్లా నుండి జనసేన అధికార ప్రతినిధి మట్టపల్లి ముదిరాజు గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజారిటీ గెలిపించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఏపీ శివయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మిగతా మంత్రులకి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముకున్న మీ ధ్యేయాన్ని, మీ లక్ష్యాన్ని మీరు అఖండం దీంతో చేరుకోవచ్చు, ప్రజలు మంచి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రమాణ స్వీకారంగా నరేంద్ర మోడీ గారు రావడం మాకు అందరికీ అంటే శుభపరిణామం. వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని మేము కోరుకున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. సో గైస్, ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారనమాట. ఫుల్ క్రౌడ్గా ఉంది, అమేజింగ్గా ఉంది. నా వెనకాల చూస్తుంటే ఒక్కొక్కరు మంచిగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ప్లస్ వాళ్ళు ఏమన్నారు నాకైతే వినిపించలేదు. జస్ట్ మైక్ ఇచ్చేసాను, వారు మాట్లాడుకుంటున్నారు అనమాట. చెప్పండి, వేరే లెవెల్ అనమాట. ఇలా ఉండాలి పబ్లిక్లో, అప్పుడు చాలా సంతోషంగా బాగుంటుంది. ఇలాంటి ఎనర్జీ ఫీల్ ఎక్కడ రాదు మనకి. అరుస్తున్నారు చూసారా, పడిపోయారు, మనిషి పడిపోయాడు ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ వాటర్ దొరికిందనమాట. సో ఇలా అడ్జస్ట్ చేసి వాటర్ తాగడమే, ఇంకా వేరే దారి లేదు.
గాడ్, ఏం అరుస్తున్నారు? గైస్, ఒకసారి జస్ట్ ఇమాజిన్, ఈ టెంట్ ఎంత బాగా చేశారు, ఎంత ఖర్చు చేశారు, ఈ సెటప్ అంతా అన్ని కలిపి ఒక ఎంత మంచి అరేంజ్మెంట్ చేశారనమాట. జస్ట్ ఒకసారి చూడండి, చూసారా ఈ టెంట్ని చూడండి ఎలా ఉంది, స్క్రీన్ సెటప్ చూడండి, అందరినీ చూడండి ఎలా ఉన్నారు. ఈ ఎండలో కూడా ఎంత హాయిగా కింద కూర్చొని ఉన్నాడు అనమాట నీడలో. సో వెరీ గుడ్ సెటప్ టీడీపీ వాళ్ళు చేసింది. గైస్, ఇక్కడైతే మనకి నెట్వర్క్ అయితే చూపిస్తుంది, కానీ మనకి పనిచేయట్లేదు. చూడండి, ఏం మెసేజ్ చేసినా కాల్ చేసినా వెళ్ళట్లేదు, రావట్లేదు. మెసేజ్ అయినా సరే, కాల్ అయినా సరే ఏం పని రావట్లేదు. జామర్స్ ఉన్నాయి ఇక్కడ. మా పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల తర్వాత ఆయన ఒక నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటో ప్రజలందరికీ తెలుస్తుంది. ఆయన అంటే ఏమనేది అందరికీ తెలియజేస్తాడు. 21కి 21 తెచ్చిన మొదటి వ్యక్తిగా మా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించాడని అందరికీ తెలియజేసుకుంటాడు. జై జనసేన. మన జనసేన పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దానికోసం మేము ధర్మవరం నుండి, రాయలసీమ ధర్మవరం నుండి వచ్చినాము. ఇది చూడాలని ఎంతో కష్టాలు పడి సమస్యలతో ముందుకు వచ్చినాము. మొన్నకి శుభ సందర్భాలు తెలుపడానికి ఎంత దూరంగా వస్తున్నాము. అంత ఆనందంగా ఉంది. జై జనసేన. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. హలో, నారా చంద్రబాబు నాయుడు మనకి ముఖ్యమంత్రిగా ఈరోజు మన ప్రమాణం శిఖరం అయితేనే మనకి బ్రహ్మాండంగా మనకు పనులు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మనకి అభివృద్ధి చేస్తాడు, చేయి తీరుతాడు. ఈ రోజుతోటి ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రం వదిలిపోయింది అని జనాలు సంతోషపడుతున్నారు. ఈ రోజు కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జనాలకు నిజమైన పండుగ రోజు. ఈ పండుగ రోజు రావడం కోసం ఈ 5 సంవత్సరాలు ఈ జనాలందరూ చంద్రన్న పాలన ఎప్పుడు వచ్చిద్దా, ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు పోయిద్దా అని ఎదురు చూశారు. కానీ ఈ రోజు పండుగ, నిజమైన పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ జనాలకి. అయితే ఈ అరాచక పరిపాలన పోయి మళ్ళీ చంద్రన్న ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ప్రమాణ స్వీకారం చేసి రాజధానిని మళ్ళీ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పదవిలో నడిపిస్తాడు. అలాగే ఏమేమైతే కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయో తిరిగి ఆ కంపెనీలన్నీ మళ్ళీ మన ఏపీకి తీసుకొస్తాడు అని యువతకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. అందరికీ న్యాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ రంగంలో చూసినా అన్ని రంగాలు నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని రంగాలు అభివృద్ధి పదంలో నడిపే వ్యక్తి చంద్రన్న. అభివృద్ధి అంటే చంద్రబాబు గారు అంటే అభివృద్ధి. కావున అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క అబ్బాయి లోకేష్ బాబు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. మేము సార్ నూజివీడు మండలం, నూజివీడు మాది, నూజివీడు నియోజకవర్గము. మాకు ఈరోజు మా నూజివీడు ఎమ్మెల్యేగా పారసారథి గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి మాకు నమస్కారాలు చేసి పాదాభివందనం చేసుకుంటాము. మా నూజివీడు యొక్క కోటల బద్దలు పెట్టి నూజివీడు టైగర్ గా పేరు పొందిన మా సారథి గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు వారికి శుభాకాంక్షలు చెప్పుకుంటారికి నమస్కారం. ఈరోజు మన చంద్రానికి, మన పవనానికి శుభాకాంక్షలు తెలియజెప్పుటకు శ్లోకం చెప్పాల్సిన అవసరం అయింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నిందును, ఆయా కాలముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను. ఆ అవతారమే మన చంద్రన్నది, మన పవన్ అన్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అట్టిపల్లి దొక్క